సార్ ఇప్పుడు యుఎస్ వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే అనుకోని పరిస్థితులు ఏదైనా ఎదురయ్యి ఫీజు కట్టలేని పరిస్థితులు వస్తే అసలు వాళ్ళకి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు దానికి ఏమైనా పరిష్కారం ఏంటి? యుఎస్ ఎంబసీ యాజ్ ఆన్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్లో స్టార్టింగ్లోని యుఎస్ ఎంబసీ వాళ్ళు క్లియర్గా చెప్తారు. మీకు ఎక్కడ యుఎస్లో ఫీజు పేమెంట్ చేసుకోవడానికి, ఇక్కడ మీరు ఉండటానికి మీ యొక్క డాక్యుమెంటేషన్లో మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏంటంటే స్టార్టింగ్లోనే క్లియర్గా మెన్షన్ చేయమంటారు. ప్రతి ఒక్క స్టూడెంట్ నాకు ఎడ్యుకేషన్ లోను నా అకౌంట్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా క్లియర్గా ఐటీ అన్ని కూడా ఇన్కమ్ చేస్తారు. సమ్ కేసెస్లో స్టూడెంట్స్ లేకపోయినా ఉన్నట్టు చూపించేసి యూఎస్లోకి ఎంట్రీ అయిపోయిన తర్వాత చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇటువంటి స్టూడెంట్స్కి నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే అక్కడ మీరు ఫుల్ టైం జాబ్ చేసో ఏదో విధంగా ఫీజు కట్టాలన్న ఆలోచనతో యూఎస్లోకి వెళ్తారు. ఇటు ఎడ్యుకేషన్ని ఇటు ఫైనాన్స్ని ఎట్ ఏ టైం బోత్ బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు చాలా స్టూడెంట్స్ వివిధ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో వాళ్ళకి నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా వన్స్ యూఎస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఫీజు పే చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు ఇంటి డ్రాప్ అవుట్ చేసేసుకోండి. ఇది డ్రాప్ అవుట్ మీన్స్ అంటే మీరు కంప్లీట్ ఎడ్యుకేషన్ ఆపినట్టు కాదు. సో మీరు అప్ టు 1 year వరకు అప్ టు 1.5 years సమ్ యూనివర్సిటీస్ కూడా మీరు డ్రాప్ అవుట్ చేసుకొని ఫుల్ టైం జాబ్ యూనివర్సిటీ పర్మిషన్ ఫుల్ టైం జాబ్ చేసేసుకొని మీరు సో ఇన్కమ్ రైజ్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడ మీరు స్టాప్ చేసుకున్నారో అక్కడి నుంచే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకునే ఆప్షన్ యూజిఎస్లో ఉంది. సో స్టూడెంట్కి మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అక్కడ ఏమైనా వస్తే మీకు అక్కడ ఉన్న యూనివర్సిటీల నుంచి మీకు బ్యాంక్స్ నుంచి లోన్స్ అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్లీట్ డ్రాప్ ఆఫ్ చేసుకొని 1 to 1.5 year కంప్లీట్ జాబ్ చేసుకునే ఆప్షన్స్ మీ అందరికీ ఉన్నాయి.